బ్యానర్ వచ్చేసి లేకుండా ఈరోజు వనమోత్సవంలో భాగంగా జీవనది ఫౌండేషన్ లక్ష్మీ దుర్గా గారు, రఘుప్రియ గారు, కిషోర్ గారు, నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట డిస్ట్రిక్ట్ 320Dలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ స్వచ్ఛ భారత్లో భాగంగా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి సిద్ధార్థ డిగ్రీ కాలేజీ వారి యాజమాన్యంతో వారి పర్మిషన్తో ఇక్కడ మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఈరోజు దాదాపు 20 మొక్కలు నాటాలని తెచ్చాము. 1 by 1 నాటం. మొదటి మొక్క ఇక్కడ వేప చెట్టు. వేప చెట్టు కూడా మనకు ఇండియాలో మెడిసినల్ వాల్యూ చాలా ఉంది. అందుకని ఈ యొక్క చెట్టును మేము ఇక్కడ నాటడం జరిగింది, సభ్యులందరూ కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే వీలుంటుందో అక్కడ చెట్లు నాటండి, పర్యావరణం కాపాడండి. అలాగే రాబోయే రోజుల్లో మనకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ కంట్రోల్ కృషి మట్టి వినాయకుల్ని పూజించండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడకండి, అలాగే సహజ రంగుల్ని వాడండి. రాబోయే రోజుల్లో మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిహెచ్ఎంసి, తర్వాత హెచ్ఎండిఏ వారి అభ్యర్థన మేరకు మా ఎన్జిఓస్ దాదాపు మా క్లబ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క చోట విరివిరిగా ఎక్కడెక్కడైతే కాలనీలు ఉంటాయో అక్కడంతా కూడా మేము అవగాహన సదస్సులు చేసి ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు ప్రభుత్వానికి సహకారంగా మా ఎన్జిఓస్ అందరూ కూడా పనిచేస్తారు. సో భక్తులు గణేష్ నవరాత్రి పూజించే భక్తులందరూ కూడా మట్టితోనే పూజించాలి. నవరాత్రులు శ్రద్ధగా ఆ యొక్క మట్టి వినాయకులు వీధుల్లో అంటే ఒక చెరువులో కానీ మన ఇంట్లో ఒక బకెట్లో కానీ సైజుని బట్టి నిమజ్జనిస్తే పొల్యూషన్ ఏమి కాకుండా దీనిలో జరిగిపోతుంది. జై గణేష్. అలాగే స్వచ్ఛ భారత్ యొక్క భాగంగా ఈరోజు చెట్లు నాటుతున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా విరివిగా కాలేజెస్, హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని చోట్ల మొక్కలు నాటాలని ఒక 1000 మొక్కల దాకా మేము పెట్టుకున్నాము. ప్రతి చోట ఈ 1000 మొక్కలు అవ్వాలి అన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. దీనికి ప్రజలందరూ సహకరించాలి. మీ స్థానాల్లో మొక్కలను పెంచి నెక్స్ట్ జనరేషన్కి మనకి కూడా మంచి గాలిని, ఆక్సిజన్ని ఇవ్వాలి, అందిద్దామని ఒక ఉద్యమంగా మేము చేపట్టాం. దానికి మీ సహకారం కూడా కోరుకుంటున్నాము. నమస్తే. నా పేరు కిషోర్ బల్లా అండి. నేను ఇంజనీర్ కోర్స్ నుంచి వాయిస్ ఆఫ్ ఎక్సలెన్స్ సొసైటీ ద్వారా జీవనది ఫౌండేషన్ వారికి పనిచేస్తున్నాము. ఈ మొక్కలు నాటడానికి మీరు మాతో సహకరించి మొక్కలు నాటాలి అని కష్టమవుతున్నట్టయితే నాటడానికి మీ బర్త్డేస్కి, మీ పెద్దల పెళ్లి రోజులుగా, లేకపోతే పెద్దలు గతించిన అంటే మనం విడిచి వెళ్ళిపోయిన పుణ్యతిథుల్లోనూ, లేకపోతే వాళ్ళ పేరు మీద మా తాతయ్య ఉన్నారు, మా తాతయ్య చనిపోయాడు, మా తాతయ్య పేరు మీద ఇంకో మొక్క వేస్తున్నాను, మా అబ్బాయి పుట్టాడు ఈ మొక్క వేస్తున్నాను, నాకు మనవరాలు పుట్టింది ఈ మొక్క ఇక్కడ, అలా వాళ్ళ పేరు జ్ఞాపకార్థం వేస్తే బాగుంటుందని నమ్మకం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిద్ధార్థ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమం శ్రావణ వన మహోత్సవం అని ప్రారంభించామండి. మనం లయన్స్ క్లబ్ విజయరంగ తమ్ముడు, అలాగే సార్ కిషోర్ గారు, రఘుప్రియ కాలేజీలన్నీ మాట్లాడుతుంది అమ్మాయి. మేము ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజు నుంచి కూడా శ్రావణ వన మహోత్సవం ఇది ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వారి పేరును ఒక మొక్క మేము అనుకుంటున్నామండి. దానికి అందరూ కూడా సార్ సహకరించాలి. మాకు వారందరికీ చెప్తే సార్ ద్వారా మాకు వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. కాబట్టి మేము సోల్జర్స్ పేర్లు ఎందుకంటున్నామంటే మనకి మీరంతా కూడా దేశం బయట ఉండి మనల్ని కాపాడుతూ దేశంలో సురక్షితంగా మనం ఉండగలుగుతున్నాం. మొన్నే మేము విజయ కార్గిల్ దివోత్సవం చేసాము.
దాంట్లో కూడా చాలా సక్సెస్ అయింది. సార్లందరూ కూడా చాలా బాగా స్పందించారు. కాబట్టి అలాగే ఈ వన మహోత్సవానికి కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. అందరూ నమస్కారం.